ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా శ్రీరామనవమి పర్వదినం. శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం. ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కోదండరాముని సన్నిధిలో ధ్వజారోహణం. తిరుపతి కోదండరాముడికి స్నపన తిరుమంజనం. టీటీడీ అనుబంధ ఆలయాలలో శ్రీరామనవమి పర్వదినం. చంద్రగిరిలో శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం. కార్వేటి నగరంలో శ్రీరామచంద్రమూర్తికి కల్పవృక్ష వాహనం. తిరుమల శ్రీవారి క్షేత్రంలో శ్రీరామనవమి ఆస్థాన కార్యక్రమం ఆదివారం వైఖానస ఆగమోక్తంగా జరిగింది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి పర్వదినం మంగళకరంగా జరిగింది. రంగనాయక మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారికి స్నపన తిరుమంజన సేవను వైఖానస ఆగమోక్తంగా జరిపారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కలశారాధన, సంకల్ప పూజలు పూర్తి చేశారు. ఆపై టీటీడీ జియంగార్ల పర్యవేక్షణలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చక బృందం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు, చందనాది పరిమళాలు, తులసిమాలలతో నేత్రపర్వంగా అలంకరించి ప్రధాన కలశ జలాలతో సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే, ఖరదూషణాదులను ఖండతుండములు చేసే. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నవోన్మేషంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా నేటి ఉదయం ఒంటిమిట్ట క్షేత్రంలో ముందుగా అర్చకులు గరుడధ్వజ పటానికి పూజలు నిర్వహించారు. అనంతరం గరుడధ్వజ పటాన్ని ఆలయ అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ప్రదక్షిణగా ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. ఆపై శ్రీ సీతాలక్ష్మణ కోదండరామస్వామి వార్లను తిరుచుపై ధ్వజస్తంభ మండపం వద్ద కొలువు తీర్చి అర్చనలు చేశారు. ఆపై ధ్వజస్తంభానికి నవకలశాభిషేకం పూర్తి చేసి ధ్వజారోహణ ఘట్టాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించి సకల దేవతలను ఏకశిలా నగరంలో జరుగుతున్న శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఉంజల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్ల ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి స్వామివారికి, అమ్మవారికి కర్పూర నీరాజనాలను అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తులసి పుష్పమాలలను అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. ఇక శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతిలో పురాతన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. టీటీడీ నిఘా భద్రతా విభాగం, పోలీసు యంత్రాంగం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం. శ్రీరామనవమి ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాన్ని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో సుగంధ భరిత పుష్పమాలికలతో అందంగా అలంకరించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం శ్రీరామనవమి పర్వదినం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి ఆస్థానం వేడుకగా జరిగింది. ఆలయంలోని ముఖమండపంలో ప్రత్యేక ఆసనంపై శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ సంప్రదాయంలో కైంకర్యాలను షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లకు ఆస్థానం సమర్పించి హారతులు అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ హనుమత్ సహిత శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ హనుమత్ సహితంగా శ్రీ పట్టాభిరామస్వామి వారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశారాధనలతో షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం పఠనయుక్తంగా సీతాలక్ష్మణ హనుమత్ సహిత శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి వారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ
తిరుపతికి సమీపంలోని చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, గరుడధ్వజపట ఆరాధన తదితర క్రతువులను జరిపారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులను తిరుచిపై, అలాగే సుదర్శన చక్ర తాళ్వార్లను పల్లకీపై వెంచేపు చేసి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులను ధ్వజస్తంభ మండపంలో వెంచేపు చేసి ధ్వజస్తంభానికి అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుముహూర్త సమయంలో ధ్వజారోహణం పూర్తి చేసి ముల్లోక వాసులను శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని అద్దాల మండపంలో మంత్రికి పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని అద్దాల మండపంలో పండితులు మంత్రికి వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీరామచంద్రమూర్తికి ఊంజల సేవ కన్నుల పండువగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో స్వామివారికి ఊంజల సేవ నిర్వహించి హారతులు సమర్పించారు.
రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగి నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. అలాగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీరామచంద్రమూర్తికి కల్పవృక్ష వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంపై వెంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఏకశిలా నగరంగా పేరుగడించిన ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రాంగణాన్ని వర్ణశోభిత పుష్పాలంకరణలతో దేదీప్యమానంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో ఒంటిమిట్ట కోదండరాముడి దర్శనానికి తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నవోన్మేషంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా టీటీడీ శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేసింది. వర్ణమయ పుష్ప తోరణాలతో, ఆకట్టుకునే కళాకృతులతో, అందమైన దేవీ దేవతామూర్తుల విగ్రహ రూపాలతో ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఒంటిమిట్ట క్షేత్రం కన్నులకు ఇంపుగా దర్శనమిస్తోంది. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్న చందాన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ప్రాంగణం నవ్య స్వభగులతో, నూతన కాంతులతో సుగంధ భరితంగా భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. రాముడి వైభవాన్ని, సీతమ్మ తల్లి ఔదార్యాన్ని, లక్ష్మణుడి మాతృభక్తిని, హనుమంతుల వారి దాసభక్తిని ప్రస్ఫుటం చేస్తూ రామాయణ ఇతిహాస ప్రాభవాన్ని పరిడవింపచేస్తూ ఒంటిమిట్ట క్షేత్రంలో అందమైన పూల తోరణాలను, రంగురంగుల అల్లికలతో దేవాలయ చారిత్రక నేపథ్యాన్ని కనురారా ఆవిష్కరిస్తూ తీర్చిదిద్దిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. భక్తులకు పానకం, వడపప్పు, అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు ప్యాకెట్లను పంపిణీ చేశారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ శ్రీ కోదండరాముని దర్శించుకుని తరించారు. కలువపూల అభిషేకంలో కనకదుర్గమ్మ వారు దివ్యంగా కటాక్షించారు. జగజ్జనని, ముగురమ్ముల మూలపుటమ్మ, అమ్మలగన్న అమ్మ పావన కృష్ణమ్మ తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధి వసంత నవరాత్రి పుష్పోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉగాది మొదలు 9 రోజుల పాటు చైత్రమాసంలో అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి పుష్పోత్సవం జరపడం సంప్రదాయం. ముందుగా అర్చకులు, అధికారులు గర్భాలయంలోని దుర్గమ్మ చెంత ఉంచి పూజలు నిర్వహించిన పుష్పాలను, పవిత్ర పత్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆపై శ్రీ కనకదుర్గమ్మ మహాతేజో విరాజిత మంగళమూర్తిని దగద్దఘాయమానమైన స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి మల్లికార్జున మహామండపంలో కొలువు తీర్చారు. అర్చకులు అమ్మవారిని షోడశోప కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం అష్టోత్తరాలు, శతసహస్ర నామాలతో దేవిని స్తుతిస్తూ మరువం, దవళం, తులసి, ఎర్ర తామరలు, ఎర్ర గన్నేరు, సన్నజాజులతో పుష్పోత్సవ సేవను నయనానందకరంగా నిర్వహించారు. కడప జిల్లా దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో పూజించి హారతులు సమర్పించారు. ఆ తర్వాత వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని గడప ఆలయ వీధులలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి తిరుచి సేవ వేడుకగా జరిగింది. చిత్తూరులోని రాములవారి గుడి వీధిలో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారికి గోపుర వాహన సేవ నయన మనోహరంగా జరిగింది.
ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో మంగళకరంగా ప్రారంభమయ్యాయి. అనంతరం గర్భాలయంలోని సీతారామ లక్ష్మణుల మూర్తులకు విశేష అలంకరణలతో ఆరాధనలు నిర్వహించారు. ఆపై సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను దివ్యాభరణ భూషితంగా గోపుర వాహనంపై వెంచేపు చేసి హారతులు సమర్పించారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి గోపుర వాహన సేవ వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించి సకల దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం యాగశాలలో దేవతా వాహనం నిర్వహించి శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను జరిపారు. నెల్లూరు రూరల్ మండలంలోని పడారుపల్లిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో అంకురార్పణ జరిపారు. అనంతరం సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశారాధనతో సేవించారు. అనంతరం వేద మంత్రాలతో ఆగమోక్తంగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 78,496 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,046 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,60,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రోజు రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.